పాప పుట్టిన తర్వాత 9 days కి పురుడు చేస్తారు కదా, అయితే నాకు ఇలా ఉందని చెప్పేసి మా డాడీ వాళ్ళకి కాల్ చేశారు. అప్పుడు మా అత్తయ్య మాట కూడా మా నాన్నని మాట్లాడనివ్వకుండా ఫోన్ లో ఎలా పడితే అలా తిట్టేసింది. ఆమె అనిన మాటలకి మా డాడీ చాలా బాధపడ్డారు. వాళ్ళ దృష్టిలో మా పేరెంట్స్ మనీ మిగిలించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పుడు నాకు చీము వచ్చేలా చేశారు అనుకుంటున్నారు. ఎవరి పేరెంట్స్ అయినా కానీ పిల్లలు బాగుండాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలి అని కోరుకోరు కదా. ఇదే కాకుండా ముందు నుంచే నాకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని మా అన్నయ్యకి కాల్ చేసి నోటకి ఏదొస్తే అది తిట్టేశారంట. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు అన్ని టెస్ట్లు చేస్తారు కదా, అప్పుడు అంతా పాజిటివ్ గానే ఉంది. అప్పుడు రాని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి అని కొంచెం కూడా ఆలోచించరు వాళ్ళు. ఎంతసేపటికి తిట్టడమే. ఆ టైంలో నాకు ఆకలి ఉన్నా కానీ ఫుడ్ కూడా తినాలనిపించేది కాదు. ఇంకా మా డాడీ తెలిసిన డాక్టర్స్ ని అడిగితే అది నార్మలే, కొంతమందికి అలానే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు అని చెప్పారంట. నాకు ఆ హాస్పిటల్లో డెలివరీ అయిన రోజే 5 members కి డెలివరీ అయ్యింది. సో వెంటనే డెలివరీ అయ్యేసరికి చేసే ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, లైక్ నైఫ్, సిజర్స్ ఇలాంటివి, వాటిని సరిగ్గా యూజ్ చేసేసారంట. సో దాని వల్ల నాకు ఇన్ఫెక్షన్ అయింది. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కి వచ్చేసాము. అసలు విషయం తెలుసుకోకుండా అత్తయ్య వాళ్ళేమో మమ్మల్ని చాలా బాధ పెట్టారు వాళ్ళ మాటలతో.